బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వాసవి గ్రూప్ కి సంబంధించి కొంతమంది బాధితులు ప్రస్తుతానికి రోడ్డెక్కారు. బాచుపల్లిలోని వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్స్ ఆందోళన చేపట్టారు. 2024లో అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తి చేసి తమకి అప్పజెప్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అని చెప్పేసి మొత్తానికైతే ఫ్లాట్ బయర్స్, ఫ్లాట్ ఓనర్స్ ప్రస్తుతానికి రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేస్తున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని. బ్లాక్ పై 23rd ఫ్లోర్ నేను 2022లో ఫ్లాట్ తీసుకున్నాను. మాకు ఇచ్చిన హ్యాండ్ ఓవర్ డేట్ 2024 అయిపోయింది. 6 months గ్రేస్ పీరియడ్ అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. ఇప్పటికీ కనీసం ఒక హ్యాండ్ ఓవర్ డేట్ లేదు, కమిట్మెంట్ లేదు. కానీ వీళ్ళు డిమాండ్ లెటర్స్ అన్ని కానీ 95% పేమెంట్స్ అయిపోయింది. వీళ్ళు అడిగిన పేమెంట్ ప్రకారం మేము డిలే చేస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇప్పటికీ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. కనీసం ఫ్లాట్ విజిట్ అడిగితే ఫ్లాట్ విజిట్ అరేంజ్ చేయరు. హ్యాండ్ ఓవర్ డేట్స్ అడిగితే హ్యాండ్ ఓవర్ డేట్స్ ఉండదు. రెస్పాన్స్ డేట్స్ అడిగితే రెస్పాన్స్ ఉండదు. మీటింగ్స్ అంటే మీటింగ్స్ ఉండవు. ఏది అడిగినా లేదు. ఈ రోజు ఇక్కడికి వస్తే నిన్న ఈ రోజు ప్రొటెస్ట్ అని చెప్పి ఈ రోజు వచ్చారు. ఇక్కడ మాట్లాడదాం అంటే కూర్చొని మాట్లాడదాం, అది మాట్లాడదాం అని అంటున్నారు. 35 హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక ఫాల్స్ కమిట్మెంట్ ఉంది. అంతా ఎలాంటి కమిట్మెంట్స్ వీళ్ళు ఇప్పటి వరకు ఎన్షూర్ చేయలేదు. ఎఫ్టీఎల్ అన్నారు, హైడ్రా అన్నారు, కోర్టు కేసులు అన్నారు, అన్ని అన్నారు. ఇప్పుడు రేరా అన్నారు. రేరా నుంచి అగ్రిమెంట్ ఎక్స్పాన్షన్ అయ్యే వరకు, టైం లైన్ ఎక్స్పాండ్ అయ్యే వరకు వీళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఏ రోజైతే August 31 వచ్చిందో సెప్టెంబర్ లో మీటింగ్ పెట్టారు. అప్పటి వరకు డిలే చేసుకుంటా వచ్చారు. ఎప్పుడైతే వచ్చిందో అని చెప్పి మీటింగ్ పెట్టి మీకు 1 year వరకు ఇస్తాం, 2026లో మీకు హ్యాండ్ ఓవర్. కానీ ఈ రోజు ఉన్న వర్క్ ప్రోగ్రెస్ ప్రకారం కనీసం 26లో కూడా హ్యాండ్ ఓవర్ వచ్చే పరిస్థితి లేదు. అది అడుగుతుంటే 4 months నుంచి వర్క్ ప్రోగ్రెస్ లేదు, అది లేదు, కమిట్మెంట్స్ లేవు. ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా ఇప్పుడు మాకు వచ్చి ఈఎంఐస్ డిమాండ్ పే చేసుకుంటా, రెంట్ పే చేసుకుంటా మేము ఉంటున్నాం. మాకు ఎంత ఎర్నింగ్ అవుతుంది, ఎంత వస్తుంది, అన్ని కమిట్మెంట్స్ అడుగుతుంటే వీళ్ళ నుంచి వచ్చిన డైలాగ్ లాస్ట్ మంత్ వీళ్ళు అడిగితే ఫ్లాట్ తీసుకున్నారు కదా వెయిట్ చేయండి అంటే వీళ్ళకి పే చేసినంత మాత్రాన్ని వెయిట్ చేస్తూ ఉండాలి. ఇది వీళ్ళ డైలాగ్. అది కోర్టుకి వెళ్తారా, వెళ్ళండి. ఇంత ఫైల్ చూపించాడు అభిషేక్. ఇదే అభిషేక్, ఇప్పుడు వచ్చిన అభిషేక్ మీటింగ్ లో ఇంత ఫైల్ చూపించి ఇవన్నీ కోర్టు కేసులు. ఏం చేయగలరు మీరు? మీరు వేస్తే ఇంకో కేసు పెరిగిద్ది. మా లాయర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళంతా ధీమాగా ఉంటే మరి మేమేం చేయాలి? అంటే ఇప్పుడు మేము మా భార్య బిడ్డలతోటి పిల్లల్ని అందరినీ వదిలేసి మేము ఇక్కడ కష్టపడి జాబులు చేసుకునేది దేనికి? మాకు మా ఫ్లాట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలండి. కరెక్ట్ డేట్ ఏంటి, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇప్పటికీ రెస్పాన్స్ లేదు. 25 అంటారు, 26 అంటున్నారు, 27 వచ్చింది. మాకు నమ్మకం లేదు. కనీసం ఇప్పటికి 26, 24 డిసెంబర్ అన్నారు, 25 ఫిబ్రవరి అన్నారు, 26 మార్చ్ అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు మార్చ్ లో అప్పుడు షెడ్యూల్ ఇస్తారంట. నేను 50 lakhs పెట్టి తీసుకున్నానండి. డౌన్ పేమెంట్ 50 lakhs పే చేశాను. ఒక 5% అది జస్ట్ ఒక 4 lakhs రిజిస్ట్రేషన్ కోసం ఆపాను. అది కూడా రిజిస్ట్రేషన్ అమౌంట్ ఒక్కటే, రిజిస్ట్రేషన్ అమ్యూనిటీస్ ఈ 2 పేమెంట్ ఒక్కటే ఆపాను. 95% ఆపిన పేమెంట్ కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ వేస్తున్నారు. గతంలో కూడా మీరు ఇక్కడ ధర్నా లాగా చేశారు, అప్పుడు ఏమన్నారు? ఇట్లాంటి హామీ అప్పుడు కూడా ఇంతే. నెక్స్ట్ మీటింగ్ పెడతాం, మీటింగ్ లో మాట్లాడతాం, ఇదే వాళ్ళు అంటుంది. వీళ్ళ దగ్గర నుంచి ఏది రాదు, 100% ప్రోగ్రెస్ అనేది రాదు. రైట్, మొత్తం మీద సేమ్ సినారో. 2022లో అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు, అంటే 2022. దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం ఎంటర్ అవ్వబోతున్నారు. సో మొత్తానికైతే ఈ 4 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాలు వీళ్ళు ఈఎంఐస్ నేను చెప్పినట్టు ఫస్ట్గా డౌన్ పేమెంట్ ఒక 20 నుంచి 30%. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇవాళ రేపు రేట్లు మినిమం ₹1,00,00,000 పైన ఉంటాయి. సో 2022లో కూడా వీళ్ళు కొన్నా కూడా నాకు తెలిసి ₹1,00,00,000 తక్కువ ఉండదు వాసవి గ్రూప్లో. సో ₹1,00,00,000 అని అంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కష్టపడి చేసుకున్న సేవింగ్స్ అన్ని కూడా కట్టేసి ఉంటారు. అవన్నీ కట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే రెంట్ కొంటున్నారో ఆ రెంట్ కట్టుకోవాలి. ఈ ఫ్లాట్కి బుక్ చేసుకున్నందుకు దీనికి ఈఎంఐస్ కడుతున్నారు. సో ఈ రెంట్, ఈఎంఐస్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు బాధితులు. సో మొత్తం మీద మా దగ్గర ఒక ఫైల్స్ తీసుకొని వచ్చి, ఇన్ని ఫైల్స్ మా దగ్గర ఆల్రెడీ మా మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఏం చేస్తారు మీరు? మహా అయితే ఇంకొక కేసు వేసుకుంటారేమో, వేసుకోండి, మాకంటూ ఒక లీగల్ టీం ఉంది, ఆ లీగల్ టీం దాన్ని చూసుకుంటుంది అని చెప్పి అంత యారగెన్స్ అని చెప్పాలి. ఒక రకంగా ఇంత యారగెన్స్ని మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు కదా, వెయిట్ చేయండి. ఈ యారగెన్స్ని ప్రస్తుతానికి వాసవి గ్రూప్కి సంబంధించిన మేనేజ్మెంట్, యాజమాన్యం ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో బాధితులు అయితే చాలామంది ఉన్నారు. ఇటు హఫీస్పేట్లో కూడా గతంలో హఫీస్పేట్కి సంబంధించిన లేక్ వ్యూ అపార్ట్మెంట్ వాసవి గ్రూప్కి సంబంధించినదే అపార్ట్మెంట్, అది కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే. ఇన్ టైం వాళ్ళకి అక్కడ ఎవరైతే ఫ్లాట్ కొనుక్కున్నారో ఆ బయర్స్కి, ఆ ఓనర్స్కి ఇన్ టైం ఫ్లాట్ని అప్పగించకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చారు. కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకొని ప్రతి సంవత్సరం దాదాపు 10%
మీరు దీనిపై ఇంట్రెస్ట్ని పే చేయండి, 10% మోర్ దాన్ 10% ఇంట్రెస్ట్ని పే చేయండి అని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా బుద్ధి మారలేదు ఇంకా. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్ ఆగస్టు 2023లో 90 నుంచి 95% టోటల్ కాస్ట్ కట్టిన తర్వాత, అంటే ₹1,00,00,000 పైన ఉన్న ప్రాజెక్టు, ₹1,00,00,000 ఉన్న ప్రాజెక్ట్ కావచ్చు, 90 లక్షలు అంటే 90 నుండి 95% అంటే ఎగ్జాంపుల్గా ఒక ₹1,00,00,000 ఫ్లాట్ అనుకుంటే కనుక బేసిక్ నేను చెప్పేది ₹1,00,00,000 స్టార్ట్ అయ్యేది బేసిక్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అదే ట్రిపుల్ బెడ్రూమ్ లేకపోతే 4 బెడ్రూమ్స్ కానీ ఇంకా ఎక్కువ వెళ్తే అది 1 కోటి నుంచి 2 కోట్లు 2.5 కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ₹1,00,00,000 90 నుంచి 95 లక్షలు కట్టిన తర్వాత కూడా ఫ్లాట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, కంప్లీట్ చేయకుండా పెట్టారు. కంప్లీట్ చేసి కూడా కొన్ని ఇవ్వలేదు అని చెప్పి తెలుస్తుంది. సో దీనిపై సెప్టెంబర్ నవంబర్ 2025లో రెరా ఒక ఆర్డర్ని ఇచ్చింది. రెరా ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే బయర్స్ అందరికీ, తెలంగాణ రెరా బయర్స్ అందరికీ ఒక ఆర్డర్ని ఇచ్చింది. వాసవి రియల్టర్స్ సంవత్సరానికి 10.8% యాన్యువల్ ఇంట్రెస్ట్ ప్రతి నెల, వాళ్ళకి 10.8% యాన్యువల్ ఇంట్రెస్ట్ని ప్రతి నెల వితౌట్ డిలే వాళ్ళకి పే చేయాలని చెప్పేసి ఇటు వాసవి లేక్ సిటీకి సంబంధించిన కేసులో సెన్సేషనల్ హియరింగ్ ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా బయర్స్ ఇప్పటికీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల మేము వీళ్ళకి ఇంట్రెస్ట్ని పే చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఆ కోర్టు ఆర్డర్ని కూడా ఇంకా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. సో ఇది 2023లో జరిగింది. దాని తర్వాత వాసవికి సంబంధించి ఇంకొక ఇష్యూ, వాసవి ఆనంద నిలయం ఇటు ఎల్బీ నగర్లో కూడా ల్యాండ్ అలాగే లీగల్ ఇష్యూ, 37 ఎకరాలు ల్యాండ్ కొనుగోలు చేశారు అక్కడ. తెలంగాణ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ అయి ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో సెప్టెంబర్ 2025లో వాసవి గ్రూప్ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాసవి గ్రూప్ ఆఫీసెస్ అన్నిటిపై ఆ డైరెక్టర్స్ పై కూడా ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేశారు. ఇటు హైడ్రా కూడా మనం చూస్తే హైడ్రాలో కూడా ఒక స్టామ్ వాటర్ కెనాల్, కూకట్పల్లికి సంబంధించి ఒక స్టామ్ వాటర్ కెనాల్ని కూడా హైడ్రా కూడా ఇటు వాసవి గ్రూప్ ఎంక్రోచ్మెంట్ చేసిందని చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద వాసవి గ్రూప్ 2023 నుంచి ఇప్పటిదాకా ఇన్ని రకాల అలిగేషన్స్లో ఉంది. ప్రస్తుతానికి ఇటు బాచుపల్లిలో ఉన్న అపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ప్రధానంగా ఈ హోమ్ బయర్స్ వీళ్ళందరి డిమాండ్ ఏంటి? బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ వద్ద ఎవరైతే బయర్స్ ఫ్లాట్స్ కొనుక్కున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారిగా ధర్నాకు దిగడం జరిగింది. గడువు పూర్తయిన అపార్ట్మెంట్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ వారందరూ కూడా ఆ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేయడం జరిగింది. నిరసనకు దిగిన అపార్ట్మెంట్ కొనుగోలుదారులందరూ కూడా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు, మాకు 2022లో కట్టిన మేము 2024లో హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినా కూడా ఇప్పటికీ 2025 అయిపోయి 2026కి అడుగు పెట్టబోతా ఉన్నాం, ఇంకా కూడా దానిపై మాకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పోయి అడిగితే మాత్రం నెక్స్ట్ సెషన్ మీటింగ్ పెట్టుకుందాం, మరోసారి మీటింగ్ పెట్టుకుందాం అంటూ కూడా వారిని కూర్చోబెట్టి మాట్లాడించి సర్ది చెప్పించి పంపిస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ఆ బిల్డింగ్ ఇంకా కూడా పూర్తి కాలేదు. ఏ ఫ్లాట్ ఓనర్ కి ఇంకా వారు కేటాయించిన ఫ్లాట్ ఇంకా ఇవ్వకపోవడంపై ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే ఒక సంవత్సరం గడిచిపోతుంది, ఏదైతే బయట రెంట్లు కడతా ఉంటారు, వారు రెంట్ కిరాయిలు కడుతూ దీని ఈఎంఐలు కడతా ఉంటారు. సుమారుగా వారు కొన్నప్పుడు 2022లో కట్టినప్పుడు సుమారుగా దాని ప్లాట్ ఖరీదు 50 లక్షలుగా ఉన్నప్పుడు వీరు పూర్తిగా సుమారుగా 90% పైగా కట్టడం జరిగింది. కేవలం అంటే కొంతమంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే ఎంఎన్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి పేమెంట్సే ఆపడం జరిగింది. వారు ఏదైతే రిజిస్ట్రేషన్ సమయానికి ఇవన్నీ కూడా పే చేస్తామంటూ కూడా ఒక 95% కట్టి మిగతా 5% హోల్డ్ లో పెట్టుకోవడం జరిగింది. కానీ వాసవి గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో ల్యాండ్ వారి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా మిగిలిన డబ్బులు కట్టలేదంటూ దానికి కూడా ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారంటే ఎంత దుర్మార్గానికి వీరు దిగజారిపోయారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా వరకు కొన్ని సంవత్సరాలుగా ఈ కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నాయి, వీటిపై ఇంకా కూడా ఎందుకు అవ్వట్లేదంటూ కూడా చుట్టుపక్కల ఏరియాస్ అపార్ట్మెంట్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతా ఉంది. మరోపక్క హఫీజ్పేట్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున దుమారం లేవడం జరిగింది. ఏదైతే FTL బఫర్ జోన్ లో అపార్ట్మెంట్లను కట్టడం జరిగింది. అందరూ ఫ్లాట్స్ కొన్నప్పుడు ఇదంతా కూడా మంది బఫర్ జోన్ లో లేదు, FTL లో లేదు, మంది క్లియర్ కట్ గా పేపర్స్ ఉన్నాయంటూ అందరినీ కూడా నమ్మించి సేల్ చేయడం జరిగింది. సేల్ చేసిన తర్వాత నా చేతిలో ఏం లేదు, హైడ్రా వచ్చింది, హైడ్రా మాట్లాడుతుంది, ఆ అపార్ట్మెంట్స్ FTL లో ఉన్నాయంటూ కూడా అతను నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాసి నిర్వాహకుడు చేతులు ఎత్తేయడం జరిగింది. కానీ తర్వాత కొన్ని కోర్టు కేసుల తర్వాత
వీరందరికీ కూడా మీరు రెంట్ పే చేయాలి, వాళ్ళు ఉంటున్న బయట నివాసాలు ఏవైతే వారందరికీ కూడా మీరే రెంట్ పే చేయాలి, వారికి ఇంట్రెస్ట్ పే చేయాలి, ల్యాండ్ ఇల్లు ఫ్లాట్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో వారి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా వారి మెయింటెనెన్స్ మీరే చూడాలంటూ కూడా స్టే ఇచ్చినప్పటికీ, ఆదేశాలు ఇచ్చినప్పటికీ వేవి కూడా వాసవి సంస్థ లెక్క చేయడం లేదు. ఇప్పుడు అసహనం ఏదైతే వారు వేక్షించి ఇంకా కూడా ఈ సంస్థ స్పందించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఇక నిరసన తీయడం జరిగింది. వాసవి గ్రూప్ ఏదైతే బాచుపల్లి ఉన్న వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ దగ్గర అయితే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ యజమాని స్పందించి నేను చేస్తాను, నేను ఇంకో కొంచెం సమయం ఏంటని శాంతియుతంగా మాట్లాడకపోగా దురుసుగా మాట్లాడుతున్నారు. మీరు నా మీద కేసులు పెట్టినా మీరు నన్ను ఏం చేయలేరు, మీరు కాకపోతే ఇలాంటి కేసులు అన్ని చాలా ఉన్నాయంటూ కూడా అతను ఫైల్ చేసుకొని అయితే ఎవరైతే బయ్యర్స్ అతను నమ్మి అతని మాటలు నమ్మి చాలా అలాంటి ఎమెంటీస్ ఉండని చెప్పి ఉజ్జయించిన వారందరినీ కూడా ఇప్పుడు ఆగ్రహంగా ఏదైతే మీరు నన్ను ఏం చేసుకోలేరు, మీకు కావాలంటే ఇంకా 4 కేసులు పెట్టుకోండి అని ముఖం మీద చెప్తా ఉన్నాడంటే ఇతను ఆ నిర్వాహకుడిపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొనే ముందు 10 సార్లు ఆలోచించుకుంటారు, రూపాయి కూడబెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఉద్యోగం జీతంలో ఏవైతే పైసలు ఉంటాయో దాన్ని కొంత మేర పక్కకు పెట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చారు. మా సొంతింటి కల నెలవేరుతుంది, పలానా రోజు మేము మా సొంతింట్లోకి వెళ్తామని ఆశతో ఉన్న వారికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతా ఉన్నాయి. కానీ ఆ సంస్థ ఏదైతే ఉందో కొన్ని విషయాల వల్ల ఆలస్యమైన నచ్చ చెప్పుకోవడానికి పోయి ఇంకా ఎదురు ప్రశ్నలు వేస్తా ఉన్నారు. మీరు నన్ను ఏం చేసుకోలేరు, ఇచ్చినప్పుడు ఇస్తా అంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ దీనిపై మళ్ళీ కోర్టులోకి వెళ్తాం, కోర్టులో మళ్ళీ కేసేస్తాం, ఈ సంస్థ మాకు సమాధానం చెప్పాల్సిందే. మా ఇంకా గడువు పెరిగే కొద్దీ మా ఏదైతే మెయింటెనెన్స్ ఉన్నాయో బయట రెంట్లు ఏవైతే పే చేస్తానో అవన్నీ కూడా ఈ సంస్థ పెట్టుకోవాలి, దానిపై మేము కోర్టులో స్టే తెచ్చుకుంటాం, దీనిపై ఆర్డర్ తెచ్చుకుంటాం అంటూ కూడా అక్కడ ఉన్న ఎవరితో బయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి బాధితులు ఏమంటున్నారో వాళ్ళ మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ పై అండి 23rd ఫ్లోర్. నేను 2022 లో ఫ్లాట్ తీసుకున్నాను. మాకు ఇచ్చిన హ్యాండ్ ఓవర్ డేట్ 2024 అయిపోయింది. 6 months గ్రేస్ పీరియడ్ అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. ఇప్పటికీ కనీసం ఒక హ్యాండ్ ఓవర్ డేట్ లేదు, కమిట్మెంట్ లేదు. కానీ వీళ్ళు డిమాండ్ లెటర్స్ అన్ని కానీ 95% పేమెంట్స్ అయిపోయింది. వీళ్ళు అడిగిన పేమెంట్ ప్రకారం మేము డిలే చేస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇప్పటికీ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. కనీసం ఫ్లాట్ విజిట్ అడిగితే ఫ్లాట్ విజిట్ అరేంజ్ చేయరు, హ్యాండ్ ఓవర్ డేట్స్ అడిగితే హ్యాండ్ ఓవర్ డేట్స్ ఉండదు, రెస్పాన్స్ డేట్స్ అడిగితే రెస్పాన్స్ ఉండదు, మీటింగ్స్ అంటే మీటింగ్స్ ఉండవు, ఏది అడిగినా లేదు. ఈ రోజు ఇక్కడికి వస్తే నిన్న ఈ రోజు ప్రొటెస్ట్ అని చెప్పి ఈ రోజు వచ్చారు. ఇక్కడ మాట్లాడదాం అంటే కూర్చొని మాట్లాడదాం, అది మాట్లాడదాం అని అంటున్నారు. 35 హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక ఫాల్స్ కమిట్మెంట్ ఉంది. అంతా ఎలాంటి కమిట్మెంట్స్ వీళ్ళు ఇప్పటి వరకు ఎన్షూర్ చేయలేదు. ఎఫ్టీఎల్ అన్నారు, హైడ్రా అన్నారు, కోర్టు కేసులు అన్నారు, అన్ని అన్నారు. ఇప్పుడు రేరా అన్నారు. రేరా నుంచి అగ్రిమెంట్ ఎక్స్పాన్షన్ అయ్యే వరకు, టైం లైన్ ఎక్స్పాండ్ అయ్యే వరకు వీళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఏ రోజైతే August 31st వచ్చిందో సెప్టెంబర్ లో మీటింగ్ పెట్టారు. అప్పటి వరకు డిలే చేసుకుంటా వచ్చారు. ఎప్పుడైతే వచ్చిందో అని చెప్పి మీటింగ్ పెట్టి మీకు 1 year వరకు ఇస్తాం, 2026 లో మీకు హ్యాండ్ ఓవర్. కానీ ఈ రోజు ఉన్న వర్క్ ప్రోగ్రెస్ ప్రకారం కనీసం 26 లో కూడా హ్యాండ్ ఓవర్ వచ్చే పరిస్థితి లేదు. అది అడుగుతుంటే 4 months నుంచి వర్క్ ప్రోగ్రెస్ లేదు, అది లేదు, కమిట్మెంట్స్ లేవు. ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా ఇప్పుడు మాకు వచ్చి ఈఎంఐస్ డిమాండ్ పే చేసుకుంటా, రెంట్ పే చేసుకుంటా మేము ఉంటున్నాం, మాకు ఎంత ఎర్నింగ్ అవుతుంది, ఎంత వస్తుంది, అన్ని కమిట్మెంట్స్ అడుగుతుంటే. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ORR దగ్గర మిస్ అయ్యాం కదా, ఇప్పుడు త్రిబుల్ R దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్ నగర్ వైపున్న త్రిబుల్ R కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ